హాయ్ గైస్, ఈరోజు మీకు నేను మా టెర్రస్ గార్డెన్లోని కొన్ని చెట్లన్నీ చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ పూలు అయితే. ఇవి చాలా పెద్ద సైజుగా ఉన్నాయండి కనకాంబరం పూలు. ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి సౌందర్య కనకాంబరం. చూడండి గుత్తులు గుత్తులుగా బలగుస్తాయి. ఇది చూడండి, ఇది ఇంకో చెట్టు క్రీపర్ రోజు. ఎంత బాగుందో కదా. ఇది ఆ చెట్టు చూడండి. నిన్న ఇక్కడ ఒక బంచు పూసిండే పెరికేసాను. అది ఈరోజు మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా. రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అండి. భలే వస్తాయి దీనికైతే ఫ్లవర్స్. ఇది కూడా, ఇది ఇంకో మందారం చెట్టు. ఇదైతే స్టెమ్తో ప్రాపగేట్ చేసింది. చూడండి చిన్న స్టెమ్ పెట్టాను. ఇది పక్కన ఎన్ని 3 బ్రాంచెస్ వచ్చాయి, సైడ్ బ్రాంచెస్. ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్. ఇందులోనే మరి జుంకా మందారం చెట్టు కూడా ఉంది. ఇది కూడా స్టెమ్తో ప్రాపగేట్ చేసింది. చూడండి ఎంత చిన్న స్టెమ్కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. మళ్ళీ ఈ కుండీలోనే ఒక మల్లె మొక్క కూడా ఉంది. చూడండి వీటికి కూడా ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే ఇది గన్నేరు మొక్క. చూడండి ఫ్లవర్స్ పూసాయి. ఇందులోనే చిన్న రెడ్ గోంగూర ఉంది. ఇది రెడ్ గోంగూర. అలాగే ఇందులో రోజెస్ ఉన్నాయి. ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా ప్రూనింగ్ చేస్తే తర్వాత మళ్ళీ వస్తాయి. ఇది చిన్న చామంతి చూడండి మళ్ళీ. ఇది కాగడాల చెట్టు. ఇంకా సీజన్ అయిపోయిందేమో, ఒక్కొక్క ఫ్లవర్స్ కొన్ని మాత్రమే వస్తున్నాయి. ఇదైతే టేబుల్ లెమన్ ప్లాంట్. చూడండి ఎంత బాగుందో. చాలా కాయలు వచ్చాయి చిన్న చెట్టుకి. చూడండి భలే ఉన్నాయి కదా. ఈ టేబుల్ లెమన్స్ అయితే మనం ఎందులోకైనా వాడుకోవచ్చు. చాలా తొందరగా కాస్తాయి, ఎక్కువగా కాస్తాయి. సూపర్ ఉంటాయి అసలు. సేమ్ ఆరెంజెస్ లాగా ఉంటాయి, చిన్న చిన్న ఆరెంజెస్. ఇదైతే తాయి లెమన్ చెట్టు. దీనికైతే ఫ్లవరింగ్ వచ్చి రాలిపోయింది, మళ్ళీ వస్తాయని చూడండి. ఇందులోనే చిన్న బంతి మొక్క ఉంది చూడండి. ఇదైతే నా ఫేవరెట్ ప్లాంట్ అండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ ఫ్లవర్స్ చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూస్తాయో. వీటిని అయితే పెరకబుద్దే కాదు, కానీ పెరకలు తప్పదు. ఇట్లే ఉంచేస్తే వేస్ట్ అయిపోతాయి. చూడండి అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా అసలు. ఇందులో నాకు బీర మొక్క కూడా అదే పడి లేచింది కిచెన్ వేస్ట్లోంచి. ఇదైతే మందారం మొక్క. ఇవి చాలా పూస్తాయండి అసలు. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. డైలీ పూజకైతే ఎన్ని పూలు పూస్తాయి. ఇందులో ఇంకొక కలర్, పింక్ కలర్ ఫ్లవర్, లైట్ పింక్. ఇందులో ఇంకొక బంతి మొక్క. ఇది ఇంకో ప్లాంట్. ఈ ప్లాంట్ చూడండి అసలు చెట్టు నిండుకు పువ్వులే ఉన్నాయి కదా. భలే ఉంది. ఇది ఇలాగా ఎండిపోయినవి ఎప్పటికప్పుడు ఇలా తుంచేసి ఇందులోనే వేసేస్తుంటే ఫ్లవర్స్ బాగా వస్తాయండి. చూడండి ఇవి ఉండడం వల్ల చెట్టు బలం మొత్తం ఇవే తీసుకుంటాయి. కనకాంబరాలు ఇంత బాగా వేయడానికి నేనైతే అప్పుడప్పుడు కొంచెం బోన్ మీల్ ఇస్తుంటాను. బోన్ మీల్ రైస్ కడిగిన వాటర్ పోస్తే చాలు. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. భలే ఉన్నాయి కదా. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. నా దగ్గర 7 కలర్స్ కనకాంబరాలు ఉన్నాయి. టోటల్ ఆల్ కలర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక వైట్ తప్ప. చూడండి ప్లాంట్. అలాగే ఇదైతే డ్రమ్లో పెట్టాను, చిన్న డ్రమ్లో. సౌందర్య కనకాంబరం. ఇది స్టెమ్తో ప్రాపగేట్ చేసింది. చూడండి ఇందులోనే వైట్ కలర్ మిర్చి ప్లాంట్ కూడా ఉంది. మళ్ళీ ఇదైతే చమేలి ప్లాంట్. ఇదైతే బాగా పెరుగుతుంది హెల్దీగా. చూడండి ఇంకా పైకి వెళ్ళిందో. ఇదో ఇంకో మందారం చెట్టు.
ఈ పాటలో చూడండి పుదీనా ఎంత బాగా వచ్చింది, సూపర్ కదా అసలు. ఆ పాట పైన ఇలాగ ఒక చిన్న ట్రబ్ అయితే పెట్టాను. ఇందులో కనకాంబరం ప్లాంట్ ఉంది. కొంచెం సమ్మర్ కదా, కొంచెం తడిగా ఉంటుందని ఇలా పెట్టాను. ఇవన్నీ స్టెమ్తో ప్రాపగేట్ చేసిన సౌందర్య కనకాంబరం ప్లాంట్స్. చూడండి, ఇందులోనే చూడండి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న స్టెమ్, మల్బరీ స్టెమ్ గుచ్చాను. చూడండి ఎంత బాగా పెరిగిందో, హెల్దీగా. అది ఓకే, అది వదిలేదు. చూడండి ఎంత బాగా పెరిగింది కదా అసలు. ఆ స్టెమ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. అది ఎండిపోయింది స్టెమ్ మాత్రం, పక్కన నుంచి చిగురించి. కోతులు వచ్చాయండి. ఇవి చూడండి, ఇందులోనే ఎల్లో కనకాంబరం ఉన్నాయి. ఎల్లో కనకాంబరం, ఈ సౌందర్య కనకాంబరం స్టెమ్ పెట్టాను, బతికేసింది చిన్న స్టెమ్. ఇది కూడా సౌందర్య కనకాంబరంది, ఇది స్టెమ్మే. ఇది ఇంకొకటి, ఇది చూడండి అసలు బొకేలాగా ఎంత బాగున్నాయో పూలు. చూడండి బాగున్నాయి కదా. ఇది స్టెమ్తో పెట్టిన మల్లె మొక్క. చూడండి పూలు వస్తున్నాయి. ఇందులోనే చిన్న చిన్న స్టెమ్స్ మల్బరీ కూర్చాను. చూడండి చిగుర్లు వస్తున్నాయి. అలాగే మింట్ ఉంది ఇందులో. దీని పక్కన ఇంకొక చెట్టు చూడండి, ఇలాగా పువ్వులు లేని కొమ్మలు, వీటిని ఏమంటారు, పువ్వులు లేని కాడలు మొత్తం తెంపేసి ఇలాగ వేసేస్తే చెట్టుకి ఎరువు అవుతుంది, ప్లస్ పూలు కూడా బాగా పూస్తాయి. చూడండి, ఇదైతే టేబుల్ రోజెస్ మార్నింగ్ విచ్చుకున్నాయి, ఇప్పుడు అన్నీ వాడిపోయాయి. చూడండి ఎంత బాగుందో. ఇందులో ఉన్న ప్లాంట్ నాటు గులాబీ, పింక్ కలర్. చూడండి మొగ్గలు వచ్చాయి. వైట్ కలర్ రుద్రాక్ష పూలు, చిన్న ప్లాంట్ బాగుంది కదా. ఈ పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఈ ట్రబ్లో ఫుల్గా భలే ఉన్నాయి అసలు. ఇందులోనే మళ్ళీ ఇది కూడా స్టెమ్తో ప్రాపగేట్ చేసిన మల్లె మొక్క. చూడండి బాగా పెరిగింది కదా బుషీగా. ఇది ఇంకొక ప్లాంట్. నాకు కనకాంబరం అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇవి బాగా కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తాయో. లైన్గా పెట్టుకున్నాను ఇలాగా. ఇక్కడ ఇటువైపు, ఇటు గోడ మీద అంతా పెట్టేసాను. ఇదైతే మల్బరీ ప్లాంట్, ప్రూన్ చేసేసాను. మొత్తం ఇలాగ న్యూ షూట్స్ వచ్చాయి చూడండి. న్యూ షూట్స్ వచ్చి ఎంత బాగా వచ్చాయి కదా. ఇందులోనే ఒక రెడ్ కనకాంబరం చూడండి, రెడ్ కనకాంబరం. ఇది ఆయిల్ క్యాన్లో పెట్టాను. ఇది ఎల్లో కనకాంబరం. ఇది చూడండి గోవాకు బాగా వచ్చాయి కదా. ఇందులో మరి ఎల్లో కనకాంబరం. ఇవి చిన్న రోజెస్. ఇది చూడండి మల్బరీ స్టెమ్స్తో చేసింది, ఎంత బాగా వచ్చిందో. ఇది చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి, భలేంది కదా ఈ చెట్టు ఫ్రెష్గా. అలాగే మళ్ళీ ఫ్రెష్గా కొన్ని స్టెమ్స్ పెట్టాను, ఇవి కూడా బతికాయి. చూడండి అంజీర స్టెమ్ కూడా ఉంది ఇందులో. ఇది గ్రీన్ చామంతి, కోతులు తెంపేసాయి. ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్, ఇది మరువం స్టెమ్తో పెట్టింది వచ్చింది. ఇది రెడ్ కనకాంబరం. ప్లస్ ఇది చూడండి స్టెమ్తో పెట్టిన మందారాలు ఎన్ని చూసాయో. స్టెమ్తో ప్రాపర్గా చేస్తుంది చూడండి. ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇందులోనే ఒక రోజ్ ప్లాంట్ కూడా ఉంది. టోటల్గా చూపిస్తుంది. ఇవి కూడా మళ్ళీ స్టెమ్తో ప్రాపగేట్ చేసిన సౌందర్య కనకాంబరాలు. నాకు ఈ కనకాంబరాలు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇవి ఎక్కువగా పెట్టుకున్నాను. ఇది ఇంకోటి చిన్న స్టెమ్ దీంట్లో పెట్టాను. ఇవి కూడా స్టెమ్స్ తీసి గుచ్చాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చూడండి రెడ్ కనకాంబరాలు భలే ఉన్నాయి కదా అసలు. ఇది చూడండి కుండలో కరివేపాకు మొక్క పెట్టాను, బాగా హెల్దీగా పెరుగుతుంది చూడండి. ఇటువైపు ఈ వంకాయ మొక్కకి 2 కాయలు కూడా వచ్చేవి కనపడుతున్నాయా చూడండి. మరి ఇందులో రుద్రాక్ష చెట్టుని, కనకాంబరం ప్లాంట్ ఉంది. అయితే కోతులు ఇలా తెంపేస్తున్నాయండి, ఉండనివ్వట్లేదు ఫ్లవర్స్, ఏవి తెప్పుకొని తినేస్తున్నాయి. ఇందులో మళ్ళీ టైగర్ రోజ్ ప్లాంట్ ఇది, ఇప్పుడైతే ఫ్లవర్స్లో తెంపేసాను. భలే ఉంటాయి కలర్ అయితే.
ఇవి మల్బెరీ మొత్తం ప్రూన్ వేసాను. ఇక్కడ చిన్న కాయలు ఉన్నాయి. ఇదైతే రెడ్ చింతకాయల చెట్టు చూడండి, చిగురు వచ్చింది. కోతులు తినేస్తున్నాయని ఇలా కంప పెట్టాను. ఇందులో కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి. ఈ కొండలో చూడండి ఎంత అందంగా ఉందో. ఆరెంజ్ కలర్ కనకాంబరం, సౌందర్య కనకాంబరం. ఇందాక మీకు మద్రాస్ కనకాంబరం, రెడ్ కనకాంబరం, అలాగే ఆరెంజ్ ఎల్లో కనకాంబరం అన్నీ చూపించాను కదా. ఇవి కూడా ఒక వెరైటీ భలే ఉన్నాయి కదా అసలు. చూడండి ఎంత బాగుందో ఈ పాట్ అయితే, అసలు సూపర్ ఉంది కదా. ఇలా చూస్తుండాలనిపిస్తుంది. ఇవైతే జాజులండి, ఇలా ఉంది. ఇవి సౌందర్య కనకాంబరం. ఇవన్నీ స్టోమ్తో ప్రాపగేట్ చేసానండి నేను. చూడండి ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇవి మద్రాస్ కనకాంబరం. ఇందాక ఫస్ట్లో చూపించాను కదా పెద్ద పెద్దవి, అవి. ఈ పాటలో అంత బాగా వేయట్లేదు, అక్కడున్న పాటలో ఎంత బాగా వస్తాయో చూడండి. ఇది మళ్ళీ మిర్చి ప్లాంట్ ఎంత పైకి వెళ్ళిపోయింది, ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చింది, వైట్ మిర్చి. అంతే అండి, నా టెర్రస్ గార్డెన్ మొత్తం చూస్తారు కదా. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.